విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2025 అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా ధనుస్సు రాశి వాళ్ళకి గురువు బృహస్పతి యొక్క అతిచార గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. గురువు గోచారాన్ని సమీక్షించినట్టయితే అక్టోబర్ 18 గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశము, నవంబర్ 11 గురువు మిథున రాశిలోకి, నవంబర్ 11 గురువు వక్రగతి ప్రారంభమవుతుంది, డిసెంబర్ 5 గురువు మిథున రాశిలోకి తిరిగి ప్రవేశిస్తాడు. ఈ 48 రోజుల కాలంలో 8వ భావం ప్రాధాన్యం ఉంటుందన్నమాట. ఇది పరివర్తనాత్మకమైనటువంటి దశ, అనూహ్యమైనటువంటి ధనలాభాలు, వారసత్వంగా ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఆదాయం. కానీ వక్రగతి సమయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రహస్య ఖర్చులు, అనుకోని వ్యయాలు పెరుగుతాయి. రీసెర్చ్, ఇన్వెస్టిగేషన్, టెక్నికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి విజయాలు, ఉద్యోగంలో అనూహ్యమైనటువంటి మార్పులు, కొత్త బాధ్యతలు, బిజినెస్లో గుప్త ఒప్పందాలు, భాగస్వామ్య మార్పులు, కుటుంబంలో కొన్ని రహస్య విషయాలు బయటపడతాయి. జీవిత భాగస్వామితో బంధం మరింత లోతుగా మారుతుంది. చిన్న చిన్న అపార్థాలు వచ్చినా అవి పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమ సంబంధాలు మరింత లోతుగా మారుతాయి. దాంపత్యంలో కొత్త అర్థం, ఆధ్యాత్మిక అనుబంధం పెరుగుతుంది. వక్రగతి సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రీసెర్చ్, సైన్స్, మంత్రశాస్త్రం, జ్యోతిషం, ఆధ్యాత్మిక అధ్యయనం విజయవంతమవుతాయి. విద్యార్థులకు లోతైనటువంటి జ్ఞానం సంపాదించడానికి ఇది సరైన సమయం. ఉన్నత విద్య కోసం అనుకోని అవకాశాలు, రహస్య వ్యాధులు బయటపడవచ్చు. జీర్ణక్రియ, రక్తపోటు, మానసిక ఒత్తిడిపైన శ్రద్ధ పెట్టాలి. యోగా, ప్రాణాయామం, ధ్యానం లాంటివి చేయాల్సి ఉంటుంది. గురువు 8వ భావంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక పెరుగుతుంది. ధ్యానము, తంత్ర, మంత్ర, జ్యోతిషంలోకి ఆసక్తి పెరుగుతుంది. గురువుల ఆధ్యాత్మిక మార్గదర్శకుల ఆశీర్వాదం లభిస్తుంది. అదే వక్రగతి సమయంలో పెద్ద నిర్ణయాలు వాయిదా వేయాలి. రహస్య ఖర్చులు తగ్గించుకోవాలి. గురువారము పసుపు దానము, బృహస్పతి స్తోత్రం జపం దానము, దత్తాత్రేయ పూజ చేసుకోవాలి. పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. గురువులను సందర్శించి ఆశీర్వాదం తీసుకోవాలి. గురువుకి సంబంధించినటువంటి రెమెడీస్ అంటే మనము రావి మొక్కని నాటడం, రావి మొక్కకి ప్రదక్షిణలు చేయడము, నీళ్లను సమర్పించి బెల్లం ముక్క నివేదన చేయడం, గురువు చేస్తున్నటువంటి కార్యకలాపాల్లో మీరు సహకరించడం, గురువుకి ఏవైనా దానాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ గురు మంత్ర పఠనం చేసుకోండి, జపం చేసుకోండి, పుస్తక పఠనం ఎక్కువగా చేయండి, పుస్తకాల్ని దానం చేయండి. వీటి ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి అతిచార గోచారము ధనుసు రాశి వాళ్ళకి పరివర్తన, అనూహ్యమైనటువంటి ఫలితాలు, ఆధ్యాత్మికంగా ఎదుగుదల కలిగిస్తుంది. ఆర్థిక, కెరీర్, కుటుంబ రంగాలన్నింటిలో కూడా మార్పుల్ని తీసుకొస్తుంది. లోతైనటువంటి జ్ఞానం, అంతర్ముఖమైనటువంటి శక్తి, ఇవన్నీ జాగ్రత్తలు కనుక పాటించినట్టయితే జీవితాన్ని మలిచేటువంటి గోచారం అని చెప్పచ్చు. ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి ఈ గురు గోచారం వలన చక్కటి ఫలితాలు ఉండబోతున్నాయి. జాతకంలో ఎటువంటి దోషాలు లేనప్పటికీ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ కారణంగా గృహంలో సభ్యులు ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి జ్యోతిశాస్త్రంలో చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల గృహంలో కానీ లేకపోతే నివసించే వ్యక్తుల పైన కానీ మనకి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఉద్యోగంలో కానీ, ఆర్థిక పరిస్థితిలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ చక్కటి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు, సంతోషకరమైనటువంటి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసము చిన్న పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. ఏదైనా ఒక మంగళవారం రోజు ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దాంట్లో దొడ్డుప్పు వేయండి. ఆ ఉప్పు పైన 7 లవంగాలు ఉంచండి. ఆ ఉప్పు పైన ఉంచినటువంటి లవంగాలు అలాగే ఆ గాజు పాత్రని మీ గృహంలో ఉండే అన్ని గదుల్లో ఒకసారి తిప్పి తీసుకురావాలి. తర్వాత ఆ పాత్రని ఎవరికి కనిపించని ప్లేస్లో గృహంలో మనం పెట్టేసేయాలి, ఒక ప్రదేశంలో. ఇలా చేయడం వల్ల ఏంటంటే అదృష్టం కలిసి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఉప్పు పీల్చుకుంటుంది. ఇటువంటి పరిహారాలన్నీ కూడా చాలా తక్కువ సమయము అయితే వెంటనే ఫలితాలు ఇస్తూ ఉంటాయి అన్నమాట. జ్యోతిషాస్త్రంలో ఇటువంటి ఎన్నో పరిహారాలు నిగూఢంగా ఉన్నాయి. ప్రతి సమస్యకు కూడా ఒక పరిహారం ఉంటుంది. ఏ సమస్యకు ఎటువంటి పరిహారం పాటిస్తే వెంటనే ఫలితాలు వస్తాయనేది సరైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించండి. అయితే సమస్య ఏదైనప్పటికీ దానికి తగిన పరిహారం పాటిస్తే ఉద్యోగ, వ్యాపార, వివాహ, దాంపత్య, సంతాన, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. గృహంలో సభ్యులందరూ కూడా సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు.